దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూసి ఉన్నారు. అందును బట్టి దేవుని నామమునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలం అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్మచ్చు. నేను కూడా బాగున్నాను. దేవుడు మనలను కాచి కాపాడి దినదినము మనలను మహిమలో నుంచి అధిక మహిమలో నుంచి మహిమలోనికి నడిపిస్తున్న ఆయన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానాన్ని చూసుకుంటే ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నది. వారిని నువ్వు వెలుదు గాని వారి నిన్ను ఏలరు అనేటువంటి మాట. అవును ప్రియులారా, దేవుడు మనని ఏలేవాడు. దేవుడు మన ఎన్నుకున్నాడు. దేవుని చిత్తము మనం నిరంతరం జరిగించడానికి దేవుని సన్నిధిలో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. ఆయన మన దేవుడు, ఆయన మన ఏలేవారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మరి ద్వితీయోపదేశ కాండములో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అన్నీ కూడా ఆశీర్వాదపు వచనాలు, దీవెన సంబంధమైన వచనాలు, విడుదల సంవత్సరమైన విషయాలు. నిజంగా నీవు అప్పిచ్చేదు కానీ నువ్వు అప్పు చేయవు అనే మాట రాయబడింది. మీరు దేవుని యొక్క మాట వింటే అసలు మీలో బీదలనేవారు ఉండరు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఈ ఉదయకాలమున దేవుని మాటలు మరి నిజంగా మన జీవితాల్లో ఎంతో ప్రభావితాన్ని చూపెడుతున్నాయి. దేవుని వాగ్దానం గొప్పది. ఆయన మనని ఏలువాడు, మనం ఆయన ఏలలేము, కానీ ఆయనే మన ఏలువాడుగా ఉన్నాడు, మన సంరక్షణగా ఉన్నాడు. నిజంగా ఆ మాటలు కనుక మనం చూస్తే మన యొక్క పాడిని, మన పంటను, మన జీవితాలను ఆయన ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. అందుకే అంటాడు, నువ్వు యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదికి వచ్చును అని చెప్పి ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అంటే నీ యొక్క పొలము దీవించబడుతుంది, నీ దుక్కిటెద్దులు దీవించబడతవి, నీ గొర్రెమేక మందులు దీవించబడతవి, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడు, నీ పిండి విసుకు తొట్టి కూడా దీవించబడుతుంది. నీ కుమారులు, నీ కుమార్తెలు దీవించబడరు. అంటే ద్వితీయోపదేశ కాండములన్నీ కూడా దీవెనలతో నిండి ఉన్న మరి ఆ యొక్క ద్వితీయోపదేశ కాండాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఉదయకాలమున నిజంగా దేవునిలో ఎంతో సంతోషం. దేవుని వాగ్దానం నమ్మదగింది ప్రియులారా. నమ్మదగినటువంటి వాడు, దేవుని మాట విన్నవారు, దేవుని కొరకు జీవించేవారు, ఆయన స్వాస్థ్యముగా ఉండేవారు, అసలు దేవునికి వాక్యానికి లోబడినటువంటి వారు మీలో పేదలు ఉండరు అని మాట్లాడుతున్నారు. నువ్వు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవు అని చెప్పి దేవుని గ్రంథంలో ఉంది. కాబట్టి ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాగ్దానంలో రాయబడిన వచ్చిన భాగాలన్నీ కూడా నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటువనుంది. నువ్వు ఆశీర్వదించిన వాడు ఆశీర్వదించబడతాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మరి ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ఈ దినమంతా స్తుతించవలసిన అవసరత మనకి ఎంతైనా ఉంది. దేవుని కృప మన ఎడల చాలా హెచ్చుగా ఉంది. దేవుని దీవెన నిత్యము ఆయన మనకు కాపరిగా ఉంటూ మనం అడుగుపెడుతున్న ప్రతి స్థలాన్ని కూడా నీకు స్వాస్థ్యముగా ఇచ్చిందని చెప్పాడు. నీ పశువులు దీవించబడతాయి, నువ్వు డుక్కుటెద్దులు దీవించబడతాయి, నీ గొర్రె మేక మందులు నీ పొలము దీవించబడుతుంది. నువ్వు లోపలికి వెళితే దీవెన, నువ్వు బయటకు వస్తే దీవెన, నీ పిండి పిసికే తొట్టి కూడా దీవించబడుద్ది. నీ కుమారులు, నీ కుమార్తెలు దీవించబడతారు. చూసారా ఎంత గొప్ప వాగ్దానము. కనుక వాగ్దానము చేసిన వాడు నమ్మదనుడు. వాగ్దానమును మర్చిపోవద్దు. వాగ్దానాన్ని దినమంతా ఎత్తిపట్టుకొని దేవుని సందులో మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు మాటకు లోబడాలి, ప్రభు వాక్యాన్ని వినాలి, ప్రభు వాక్యాన్ని ఆ హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నిజంగా నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగునని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. కనుక ఈ ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తాన్ని నిరంతరం జరిగించడానికి మనమందరం కూడి ఏకముగా ఆయన నామం గొప్ప చేద్దాం. అలాంటి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి,
కృపగలిగిన మా యేసయ్య, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయా, నీ గ్రంథములో వ్రాయబడిన మాటలు, నీ వాగ్దానమునైనా జనములను నీవు ఏలుదు గాని వారు నిన్ను ఏలరు అని మాట్లాడారు ప్రభా. నీ మాట వినే వారికి మీరు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచినటువంటి మేలు ప్రభా. నాయన, దుక్కుటెదులు దీవించబడతాయి, గొర్రె మేక మందులు దీవించబడతాయి, పిండి బిస్కే తొట్టి దీవించబడుతున్నాయి. లోపలికి వచ్చినప్పుడు, వెలుపలకు వచ్చినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించిన రాయబడింది. అవును ప్రభా, నిజముగా నీవు దీవెనకు కారకుడోనైనా ఎన్నో ఆశీర్వాదాలు నీ దగ్గర ఉన్నాయి ప్రభు. నీకు స్తోత్రాలు. కనుక ఈ ఉదయకాలమున వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం విన్న వాగ్దాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థిస్తూ ఇతరులకు షేర్ చేసి మీరు ఆశీర్వదించబట్టు వారిని కూడా ఆశీర్వాద కారకులుగా చేయాలి. గాడ్ బ్లెస్ యు ఆల్.